నిన్నటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సుమన్ శెట్టి ఎంత జెన్యున్ పర్సన్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా చెడు కాకుండా ఒక మంచి క్యారెక్టర్ని అయితే మెయింటైన్ చేయడం జరిగింది. గెలిస్తే ఇటువంటి వాళ్ళు గెలవాలి, బట్ బిగ్ బాస్లో అది జరగదు. ఎందుకంటే గొడవలు పడాలి, స్టాండ్ తీసుకోవాలి, కొద్దిగా కన్నింగ్ గేమ్ కూడా ఆడాలి. నిజంగా చెప్పాలంటే సెల్ఫిష్ గేమ్ కూడా ఆడాలి. బట్ భరణి అండ్ సుమన్ శెట్టి దగ్గర ఆ క్యారెక్టర్స్ లేవు. వాళ్ళు ఎమోషనల్ ఫెలోస్. ఒకరిని ఇబ్బంది గురి చేయాలంటే రెండు మూడు సార్లు ఆలోచిస్తారు. సో అటువంటి ఇద్దరు పర్సన్స్ అనేది ఈరోజు నిన్న సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు భరణి కూడా ఎలిమినేట్ అవుతాడు. టాప్ 5లో సంజన, డెమాన్, ఇమాన్యుయల్, తనుజ అండ్ కళ్యాణ్ ఉంటున్నారు. సో నిన్న సుమన్ శెట్టి ఎలిమినేట్ కాకముందు వేసిన వీడియో ఏదైతే ఉందో భరణి అండ్ సుమన్ శెట్టి ఫ్రెండ్షిప్ గురించి చాలామందికి ఎమోషన్ కలిగించింది. చాలా చాలా బాగా అనిపించింది. ఒక ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలరా అనేలాగా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఆ వీడియోలో ప్రతిబింబిస్తుంది మనందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్షిప్లో నిజాయితీ ఉంది, లాయల్టీ ఉంది అండ్ సాక్రిఫైస్ ఉంది వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్లో. సో అటువంటి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక పర్సన్ జీవితంలో వస్తే నిజంగా వాళ్ళ జీవితం ధన్యమని కూడా నేను చెప్తాను. ఎందుకంటే అంత బాగా ఉంది యాక్చువల్లీ విజువల్స్ కానీ వాళ్ళు ఇద్దరు మెలిగిన విధానం ఏదైతే బిగ్ బాస్లో ఉందో అది ఒక ట్రూ ఫ్రెండ్షిప్ని క్రియేట్ చేసింది. ఇన్ని బిగ్ బాస్లో సన్నీ అండ్ మానస్ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అలాగా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ దానికంటే చాలా సూపర్గా ఉంది. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకుంటూ వాళ్ళిద్దరు ఏదైతే జర్నీ చేశారో రియల్లీ వండర్ఫుల్ అనిపించవచ్చు. అటువంటి ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు తనుజ యొక్క సాక్రిఫైస్ను చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. నిజంగా అది వెరీ వెరీ కరేజియస్ డిసిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వారం పూర్తి కష్టపడి వచ్చిన ఒక ఏదైతే పవర్ ఉంటుందో, ఏదైతే ఒక బెనిఫిట్ ఉంటుందో దాన్ని వదులుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. తనుజ లాస్ట్ వీక్లో సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి జరిగిన పోటీలో త్రూఅవుట్ వీక్ కష్టపడి ఫైట్ చేసి ఎన్నో మాటలు పడి ఎంతో ఫైట్ చేసి కష్టపడి చివరకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ కంటే కన్ఫెషన్ రూమ్ పిలిచి మీకు ఈ బెనిఫిట్ రావాలంటే మీరు సంపాదించిన 3 లక్షల రూపాయలను మేము ప్రైజ్ మనీ నుంచి తగ్గిస్తాము, అప్పుడే మీకు ఇమ్యూనిటీ కూడా దొరుకుతుంది అని చెప్తే తనుజ దాన్ని తిరస్కరించి ఆ డబ్బుల్ని ప్రైజ్ మనీ నుంచి తీసివేయడానికి నేను ఒప్పుకోను, అంతేకాకుండా నేను ఏదైతే ఫైనలిస్ట్గా వెళ్ళాలి, సెకండ్ ఫైనలిస్ట్గా వెళ్ళాలంటే ప్రజల ఆమోదం ఉండాలి, ప్రజల ఆమోదం లేకుండా నేను వెళ్ళను అని కూడా ఒక కరేజియస్ డిసిషన్ అయితే తీసుకోవడం రియల్లీ వండర్ అనిపించింది. ఎందుకంటే మిగతా ఏ కంటెస్టెంట్స్కి వచ్చినా ఒక్క మాట కూడా ఆలోచించకుండా ఒప్పేసుకునేవాళ్ళు నేను తీసుకుంటానని. బట్ తనుజ అలా చేయలేదు. ఈ విషయంలో మాత్రం తనుజ వండర్ఫుల్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే తనుజ నాకు పర్సనల్గా కొన్ని విషయాల్లో తనుజ నాకు నచ్చదు. ప్రతిదాన్ని పెద్దది చేయడం, సెల్ఫిష్ గేమ్ ఆడడం, అనవసరంగా ఏడవడం, ఒక కన్నింగ్ గేమ్ ఆడుతూ ఉంటుంది, లాయల్టీ చూపించదు. భరణి విషయంలో అయితే ఏమాత్రం లాయల్టీ చూపించలేదు. పాపం భరణి ఎన్నిసార్లు తనుజ చేతిలో మోసపోయినా కూడా భరణి తనుజాని నమ్ముతాడు. అతను ఒక జెన్యూన్ పర్సన్, ఇన్నోసెంట్ పర్సన్ అని చెప్పొచ్చు భరణిని. సో భరణి విషయంలో తనుజ ఈ వీక్లో తీసుకున్న డిసిషన్స్ నాకు నచ్చకపోయినా కూడా తనుజ యొక్క ఈ కరేజియస్ డిసిషన్ ఏదైతే సెకండ్ ఫైనలిస్ట్ నేను జనాల ద్వారా అవుతానని చెప్పి తీసుకునేదో దాన్ని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో తనుజ యొక్క డిసిషన్ హైలైట్ అని చెప్పొచ్చు. నిన్న ఎవరు కూడా సేవ్ కాలేదు. ఈరోజు నిన్న ఒక ఎలిమినేషన్ జరిగిందంటే సుమన్ శెట్టిది. ఈరోజు కూడా భరణి ఎలిమినేషన్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా ఫైనలిస్ట్ అనేది అనౌన్స్ అయిపోతుంది. వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయితే ఇంకా మిగిలేదు 5 కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళు టాప్ 5 కంటెస్టెంట్స్ అవుతారు. సో ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా బాగుండే అవకాశం ఉంది. సో చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది. భరణి ఎలిమినేషన్ డెఫినెట్గా ఉంటుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ కూడా అనౌన్స్ అవుతారు.